లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తాను అనుకొనెను. యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ వారం మనం ధ్యానించే వాక్యము. ఇందులో ఒకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటంటే ఒక కంపారిజన్. ఆ స్త్రీకి మరియు ఆ విందుకు ఆహ్వానించినటువంటి ఆ యొక్క హోస్ట్ ఆఫ్ ద ఫీస్ట్, ఆ యొక్క సీమోను అనబడుతున్నటువంటి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ఎవరైతే ఉన్నారో యేసయ్యను భోజనానికి ఆహ్వానించారు. ఇంటికి భోజనానికి ఆహ్వానించిన తర్వాత భోజన పంక్తిలో వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అని రాస్తుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాస్తుంది. ఒక పాపాత్మురాలు ఆమె ఒక అత్తరు బుడ్డిని పట్టుకొని వచ్చింది. వచ్చి యేసు పాదాలను వెనక వైపు నుండి తన కన్నీళ్లతో తడపడం మొదలుపెట్టింది. కన్నీళ్లతో పాదాలు తడుపుతూ కడుగుతూ పాదాలని కడిగిన తర్వాత ఆ పాదాలని తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తుడిచి తర్వాత ఆ పాదాలకి అత్తరు రాస్తూ ఉంది. ఈరోజు మనం చూసే విషయం ఏంటంటే, ఇవన్నీ చూస్తానికి వినటానికి ఎప్పుడు చాలాసార్లు విన్నాం ఈ వాక్యాన్ని, లేకపోతే ఈ ప్యాసేజ్ ఎన్నోసార్లు చూసుకుంటాం, ఎన్నోసార్లు చదువుంటాం, ఎన్నోసార్లు వినుంటాం. కానీ ఈరోజు మాత్రం నేను ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే దాన్ని ఏమనాలంటే ద ఎడ్యుకేషన్ ఆఫ్ లామెంటేషన్ అంటే ఈ ఏడ్చే విద్య గురించి మాట్లాడుకోవాలి. ఏడ్చే విద్య, ఏడ్చే ఎడ్యుకేషన్. ఏడవడం అనేది ఒక ఎడ్యుకేషన్ అట. అంత కన్నీళ్ళు ఆమెకు ఎందుకు వస్తున్నాయి? ఈ హోస్ట్ చేసే ఆయనకి ఎందుకు రావట్లేదు?
అది ప్రశ్న. సో అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఆ ఏడవడం అనేది దేవుని సన్నిధిలో ఒక విద్య అని చెప్పబడుతూ ఉంది, ఒక ఎడ్యుకేషన్ అని చెప్పబడుతూ ఉంది. ఈ ఏడవడం అనేది ఎంత గొప్పదో, ఏడవడం యొక్క అవసరం ఏంటో ముందు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. కన్నీటి ప్రార్థన అనండి ఒకసారి మాట. ఓకే, మనము ఏడుస్తాం, మనకి ఏడుపు వస్తుంది. సో ఆ ఏడుపును సరిగ్గా ఏడవడం దేవుని పర్పస్, ఉద్దేశం ఏంటి, అసలు ఏడవడం యొక్క ఉద్దేశం ఏంటి అనేది అసలైనటువంటి ఈరోజు మన టాపిక్. అది బైబిల్లో మనకు తెలిసినటువంటి దైవజనులు, భక్తులు, ప్రవక్తలు, రాజులు, మంచి మంచి ఆత్మీయులుగా పిలువబడిన ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఏడవని వాళ్ళంటే ఎవరు లేరు. మోషే ఏడ్చాడు, దావీదు ఏడ్చాడు, మనకు తెలిసిన సమూయేలు ఏడ్చాడు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, సమూయేలు గురించి మాట్లాడుకున్నాం. సమూయేలు గురించి మాట్లాడుకునేటప్పుడు 5 విషయాలు నేర్చుకున్నాం. జస్ట్ గుర్తు చేస్తాను ఒకసారి. 5 థింగ్స్. సమూయేలు గురించి 5 విషయాలు నేర్చుకున్నాం. మర్చిపోవద్దని చెప్పి ఈ వారం దానికి సంబంధించిన సమ్మరైజ్డ్ నోట్స్ మీకు ఇచ్చిన ఆ పేపర్లో ఉందో, ఒకసారి చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్ కాదు, మైండ్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వాక్యం చెప్పట్లేదు, ఈ వాక్యం మనం మాట్లాడుకోవట్లేదు. మైండ్ని ఎడ్యుకేట్ చేసుకోవడం, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇది తెలియదు, నాకు ఇది తెలియదు, ఈరోజు తెలుసుకున్నాను అనిపించుకోవడం కోసం ఇవి నేర్చుకోవట్లేదు, ఈ వాక్యం వినట్లేదు. ఈ వాక్యం మనం ఎందుకు వింటున్నాం అంటే స్పిరిచువల్గా అప్లికేషన్, ప్రాక్టీస్ చేయడానికి, స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ కోసం ఈ యొక్క మాటలు మనం నేర్చుకుంటున్నాం. అంటే ఈ విన్న మాటలు మనం అనుసరించాల్సిన విషయాలు ఇవి. ఇక్కడ తెలుసుకొని వెళ్ళిపోయేవి కాదు, అనుసరించే విషయాలు. అండ్ ఇవి పవర్ఫుల్ టూల్స్ ఈ భూమి మీద బ్రతకడానికి మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి పనిముట్లు అవి. ముందు మాట్లాడుకున్నాం మూల్గడం గురించి, భాషలు మాట్లాడడం యొక్క ఇంపార్టెన్స్ లాస్ట్ వీక్ కాక అంతకుముందు మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ సమూయేలు ప్రార్థన 5 విషయాలు మాట్లాడుకున్నాం, ఒక్కసారి రిపీట్ చేస్తాను. నంబర్ 1, మొదటి ప్రార్థన మనం నేర్చుకున్నాం. సమూయేలు పుట్టకముందే ప్రతిష్ఠితుడు అని మాట్లాడుకున్నాం. ఒక డెడికేటెడ్ పర్సనాలిటీ అని మాట్లాడుకున్నాం. దానికోసం ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకుంది అని. రెండవది, ఆ సమూయేలు బాలుడై ఉండగా ఏం చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు, స్మాల్ ప్రేయర్. ఆ స్మాల్ ప్రేయర్, ఇన్నోసెంట్ ప్రేయర్, సెల్ఫ్లెస్ ప్రేయర్. ఎవరి అథారిటీ ఏది, ఎవరు నన్ను నేను చేసే ప్రార్థన వల్ల ఎవరికి ఏమవుతుందో, ప్రార్థన చేశాక ఏం జరుగుతుందో, దాని జవాబేంటో, వాటి పర్యవసానాలు ఏమీ తెలియదు, బట్ ప్రార్థన చేశాడు. స్మాల్ ప్రేయర్. దాన్ని ఏమంటామంటే ఇన్నోసెంట్ ప్రేయర్, లేకపోతే సెల్ఫ్లెస్ ప్రేయర్ అంటాం. తర్వాత రెండోది మాట్లాడుకున్నాం, జనులు బ్రతిమలాడుకుంటున్నారు సమూయేలు కోసం. ఏమని? ప్రార్థన చేయడం ఆపొద్దు. అన్సీజింగ్ ప్రేయర్ గురించి మాట్లాడుకున్నాం. అన్సీజింగ్ అంటే ప్రార్థన ఆపొద్దు. చాలామంది ప్రార్థన చేస్తుంటే ఇంకా ఆపేయండి అనాల్సి వస్తుందేమో. ఈ కొంతమందికి ప్రార్థన చేయాలంటే భయం వేస్తుంది, చాలా సమయం తీసుకుంటారు. మనకున్న అతి కొద్ది సమయం గ్యాదర్ అవ్వడానికి, కూర్చోవడానికి ఉన్న కొద్ది సమయంలో ఎక్కువ సమయం తీసుకుంటారేమో భయం వేసి కొంతమందికి ప్రార్థన ఇవ్వం. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన మంచిది కాదని కాదు, కానీ టూ మచ్ టైం. అయితే ఈ సమూయేలు ప్రార్థన చేయడం ఆపొద్దని జనాలతో బ్రతిమలాడించుకుంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేయడం మాకు చాలా మేలు, నీ ప్రార్థన మాకు కావాలి, ప్రార్థన చేయడం ఆపకుంటున్నారు. ఈవెన్ మోషే కూడా చేతులెత్తి ఉంటే ఆ చేతులెత్తడం ఆపకుండా ఉండడం కోసం ఒకరు రాయేసి ఇంకొకరు కూర్చోబెట్టి చేతులు ఎత్తి ఆదుకున్నారట. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు, చేతులెత్తడం ఆపొద్దు. రైట్? సో అన్సీజింగ్ ప్రేయర్ అంటాం. తర్వాత ఇంకొక విషయం, 4వ విషయం మాట్లాడుకున్నాం. 4 అయినాయా? 3 అయిపోయినాయి. 4వది ఏంటంటే కమిట్మెంట్ అంటాం. ప్రేయర్ కమిట్మెంట్. ఎలాంటి కమిట్మెంట్ అంటే ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయిపోతుంది. అంటే అది నాకు పాపంగా, అంటే నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, ప్రార్థన చేయకపోతే నాకు అది పాపము అంటాడు. సో ప్రార్థన చేయకపోవడం అనేది నాకు పాపంగా ఎంచబడుతుంది అంటాడు. సో అది కమిట్మెంట్. అది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఎంత స్థాయి కన్సిస్టెన్సీ అంటే ఒకే ప్రేయర్ పాయింట్ కోసం ఎన్ని రోజులు? 38 years ప్రేయర్ చేశాడు. ఓన్లీ ఒకటే ప్రార్థన.
ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేల్ రాజు కోసం ఆ యొక్క దావీదు కోసం ప్రార్థన చేశాడు. 38 years. ఒకటే ప్రేయర్ పాయింట్ కోసం అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తామా? చేసి మర్చిపోయిన ప్రార్థనలు ఎన్నో ఉంటాయి. కానీ సో ఈ 5 విషయాలు లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకున్నాం అంటే అవి మనలో పని చేయడానికి. ప్రార్థించు వారిలో సమయాలు ఉండను, మనం ఉన్నామా లేదా, మనం ఎందుకు లేము, ఉండాలంటే 5 మాటలు నేర్చుకున్నాం. ఈరోజు అలాంటిదే ఇంకొంచెం అడ్వాన్స్డ్ విషయం మనం నేర్చుకుంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అదేంటంటే ప్రార్థన చేయడంలో ఒక ఎడ్యుకేషన్ కావాలి మనకి. ఆ ఎడ్యుకేషన్ పేరు ఏం పేరంటే ఏంటిది? గట్టిగానండి. ఏడవడం, కన్నీళ్ళు విడవడం, అంగలార్చడం, రోదించడం, ప్రలాపించడం, ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేయడం. దీనికి మనకేం కావాలట? ఎడ్యుకేషన్. ఆ యొక్క రోదన, ప్రలాపించడం అనేది ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్ లాగా వాక్యం చెప్తుంది. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. నాకున్న అవగాహన లేకపోతే ఉన్న సమయాన్ని బట్టి నాకు మన వల్ల అయినంత వరకు కొన్ని విషయాలు ఈ మధ్యాహ్నం మనం చూద్దాం. కొన్ని విషయాలు మాత్రం మనం మాట్లాడుకోగలుగుతాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వచనం? 17వ వచనం నుంచి చూడండి ఒకసారి. 17th verse. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి. ఓకే, వాళ్ళు ఉట్టిగా తెలివి లేక ఏడ్చే వాళ్ళు కాదు, వీళ్ళు జ్ఞానంతో తెలివితో ఏడ్చేవాళ్ళు. తర్వాత వారిని పిలువనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగా నిండిపోయిన తర్వాత ఇవి ఒలుకుతాయి బయటికి, లోపల నుంచి వస్తాయి నీళ్ళు అవి. తర్వాత వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. రోదన ధ్వని చేయాలి. మనము వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తాం, మనకి ఎంకరేజ్మెంట్ కోసం అన్నమాట. అదేదో ప్రోగ్రాం చూసి నవ్వుకుంటాం మనం, కానీ వీళ్ళు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రలాపించి విజ్ఞాపన ఆ యొక్క కన్నీటితో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఏడుపు చూసి మనకు ఏడుపు రావాలి. అలాంటి వాళ్ళని పిలువనంపించండి అంటున్నాడు. కంటిన్యూ చేయమా. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసులను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చునే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్య ఒకరికి ఒకరు అంగలార్చే విద్య లేకపోతే ఎడ్యుకేషన్ నేర్పించండి. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకి అన్నీ ఇస్తాం మనం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? మన పిల్లలకి అన్నీ ఇస్తాం కానీ ఏడవడం నేర్పించాం. ఏడిస్తే మనకు కష్టంగా ఉంటుంది. పిల్లలకి ఏడవడం నేర్పించమని చెప్తున్నాడు. ఎక్కడ ఏడవాలట? ప్రార్థనలో ఏడవడం నేర్పించమంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల్ని చూస్తే దే ఆర్ హైలీ ఎక్విప్డ్. అన్ని విషయాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ సమకూర్చబడి ఉన్నాయి. ఏ లోటు లేదు. లోటు అనిపించే లోపు మనమే అన్నీ ఇచ్చేస్తాం. అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడన్నా దేవుని దగ్గర పోయి ఏడవమంటే ఏడుస్తారా వీళ్ళు? నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా? కానీ ఏమని రాస్తుంది అక్కడ? పిల్లలకి ఏం నేర్పించాలట? రోదనము చేయడము, అంగలార్చడము అనే విద్య నేర్పించండి, ఆ ఎడ్యుకేషన్ నేర్పించండి అని చెప్తున్నాడు. దీని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి, ఈరోజు గ్రహించాలి. ఆ ప్యాసేజ్లోకి వెళ్దాం మనం. ఆ ప్యాసేజ్ చూడండి ఒకసారి. ఆ హోస్ట్ అయినటువంటి సీమోను అనబడుతున్నటువంటి పరిసయుడు అక్కడ ఉన్నాడు. ఆయనకేమో కన్నీళ్ళు రావట్లేవు, ఈమెకేమో అంత కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్న మనకి లాస్ట్ దాకా కంటిన్యూ అవుతుంది. ఆమెకేమో అంత ఏడుపు. ఎంత ఏడుపు వస్తుంది? ఏడ్చి కన్నీళ్లు గార్చి ఆ కన్నీళ్ళతో పాదాలు కడిగే అన్ని నీళ్లు తీసిన లోపల నుంచి బయటికి. ఏడ్చిన తర్వాత, పాదాలు గడిగిన తర్వాత తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ఆ పాదాలకి ఆ అత్తరు పూసిందట. ఓకే, అత్తరు ఎక్కడ పూస్తాం? పాదాలకైతే పూసుకోగా.
కానీ పాదాలకు అత్తరు పూసిందట. అంటే తను ఆరాధనాపూర్వకంగాను, ప్రార్థనాపూర్వకంగాను, భక్తిపూర్వకంగాను ఆ పని చేస్తూ ఉంది. ఈమెకు వచ్చిన ఈ కన్నీళ్ళు ఆయనకు ఎందుకు రావట్లేదు మరి? ఇంకోటి, వాళ్ళిద్దరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. నన్ను ఇంటికి పిలిచావు, నన్ను ఇంటికి పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచావు. ఆతిథ్యంలో మినిమం ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం. నా కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతుంది అంటాడు. వాళ్ళిద్దరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వేమో ఏం చేయలేదట, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతుంది. ఓకే, సో ఏడవడం అనేది ఎంతవరకు సమంజసం, ఏడవడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఏడవడం అనే దానికి ఇంత వాల్యూ ఉందా బైబిల్లో అనేది ప్రశ్న. బాగా గమనించాలి ఒకసారి. ఏడవడానికి ఉన్న ప్రాముఖ్యత, ఏడవడానికి ఉన్నటువంటి స్పెషాలిటీ మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. సో మనకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు ఉన్నాయి సంఘంలో, దేవుని సమాజంలో. వాయిద్యాలు వాయించే విద్య తెలుసు, పాటలు పాడే విద్య తెలుసు, వాక్యం చెప్పే విద్య తెలుసు, బైబిల్ని ఎలా చదవాలో విద్య తెలుసు, ఎడ్యుకేషన్ తెలుసు, అన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇక డిజిటల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికలు పంచడం దగ్గర నుంచి పరిచయం చేసేదాకా అన్ని రకాల ఎడ్యుకేషన్ ఉంది సంఘంలో. కానీ ఏ ఎడ్యుకేషన్ గురించి, ఏ ఎడ్యుకేషన్ నేర్పించమని చెప్తున్నాడు పిల్లలకంటే, ఏడ్చే ఎడ్యుకేషన్ నేర్పించండి. పిల్లలకి దేవుని సన్నిధిలో పడి అంగలార్చడం, రోధించడం, ప్రలాపించడం నేర్పించండి అంటున్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత పవర్ఫుల్ అయినటువంటి విషయమో తెలియజేయడానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఒకానొక దినమున హిజ్కియా ఏడుస్తున్నాడు. రాజు అయినటువంటి హిజ్కియా ఏడుస్తున్నాడు. ఒకసారి అది చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం ఎంత, 22 వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. ఓకే, దేవుని సన్నిధికి తిరిగి ప్రార్థన చేస్తాను. ఈయనకి మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ తెలుసా? ఏం మెసేజ్ వచ్చింది ఆయనకి? ఏమన్నా సర్దేసుకునేటంటే సర్దుకోండి, ఇంకా టైం అయిపోయింది అని చెప్పారు. డెత్ మెసేజ్ వచ్చింది ఆయనకి. ఇంకా నీ టైం అయిపోయింది, ఏమన్నా సర్దేసుకోవాల్సి ఉంటుంటే సర్దుకోండి అని టైం ఇచ్చారు. అప్పుడు ఆయన ఏం చేస్తుండో తెలుసా? సర్దుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆపర్చునిటీని సరిగా సద్వినియోగపరచుకుంటున్నాడు ఆయన. ఏమని? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చదవండి ఒకసారి, ముందు ఒక్క వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఈ మాటనండి. ఒకటి, అంతరంగంలో సత్యం ఉంది ఆయనకి, అంటే తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఆయన ప్రార్థనలు ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఒకటి, తన అంతరంగంలో సత్యము, యథార్థత ఉందట. తర్వాత తను చేసిన క్రియల్ని ముందు పెడుతున్నాడు. ఓకే, ఒకటి తన క్యారెక్టర్, 2 తన స్వభావం, 3 తన యొక్క క్రియలు. ఇవన్నీ నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, నా నడవడిక, నా ప్రవర్తన నీకు తెలుసు కదా అని చెప్తూ, ఈ మాటలు ఏవి దేవుడు పట్టించుకోవాలి, ఇవేవి కాదు. దేవుణ్ణి కదిలించినవి ఇవేవి కాదు. దేవుణ్ణి కదిలించింది ఆయన అంతరంగంలో ఉన్న యథార్థత, సత్యం కాదు. ఆయన అనుసరించిన, ఆయన నిర్దోషిగా యథార్థంగా నడిచిన ప్రవర్తన కాదు, ఇవేవి కాదు. కంటిన్యూ. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు ఆ మాటలు చెప్పాడట. ఆ మాటలన్నీ చెప్పడానికి ముందు, ఆ మాటలన్నీ చెప్పేటప్పుడు హిజ్కియా కన్నీళ్లు యాడ్ చేస్తున్నాడు. రోదనము, ప్రలాపించడం, ఏడుపును యాడ్ చేశాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఏడుపు అనేది ఓన్లీ స్త్రీలకే కాదు, ఏడుపు అనేది పురుషులకు, రాజులకు కూడా. ఓకే, దావీదు గురించి ఒక మాట ఉంటుంది. అతడు దావీదు గురించి
మాట్లాడుతూ సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా చెదిరిపోతారట దావీదును చూస్తే. హూషై అంటాడన్నమాట, సింహపు వంటి గుండె కలిగిన వారు కూడా దావీదును చూసి భయపడిపోతారట. అంత యోధుడు, మహాబలాఢ్యుడు, వీరుడు, యుద్ధ శూరుడైనటువంటి దావీదు ఏమంటాడు తెలుసా? 66వ కీర్తన అనుకుంటాను, అక్కడ అంటాడు, ఇదిగో నేను రాత్రంతా కన్నీళ్లు విడుస్తున్నాను, నా పరుపును తేలజేస్తున్నాను. నేను ఏడిస్తే నా ఏడుపుకి, నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోయేటట్టుగా ఉంది అంటే అంత ఏడుస్తున్నాడు అన్నమాట. ఏడుపు అనేది ఓన్లీ స్త్రీలకే మాత్రమే కాదు, ఇది ప్రతి ఆత్మీయుడి యొక్క ఆయుధం. అది ఏడుపు అనేది. ఓకే, ఆ ఏడుపును సరిగా వినియోగించాలి. ఎక్కడ పడితే అక్కడ, దేనికోసం పడితే దానికోసం ఏడవద్దు. బాగా వినాలి. ఒకసారి చదవ, ఒకసారి ఇది అయిపోయినాక మాట్లాడుకుందాం. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా, నీ పితరుడైన దావీదు దేవుడని యెహోవాని మాట్లాడుతున్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూశాను. నువ్వు ఇది చెప్పి అంటే నీ ప్రవర్తనని జ్ఞాపకం చేసుకున్నానని చెప్పలేదు, నీ నడవడికని జ్ఞాపకం చేసుకున్నానని చెప్పలేదు, అవన్నీ కన్సిడర్ చేస్తున్నానని చెప్పలేదు, అవన్నీ కాదు, కానీ కన్నీళ్ళు నేను చూశాను. ఆ కన్నీళ్ళు హిజ్కియాకి ఇంకొక ఆయుష్కాలం పొడిగించబడింది. ఆమె నన్ను గట్టిగా బాగా వినాలి ఒకసారి మాట. ఇంకో విషయం ఏంటంటే, అకార్డింగ్ టు జూయిష్ థియాలజీ, యూదు వేదాంత ప్రకారం పరలోకానికి గేట్లు ఉంటాయట. పరలోకానికి గేట్స్. అందులో ఒక గేట్ పేరు ఏం పేరంటే దట్ గేట్ ఆఫ్ టీయర్స్, కన్నీటి గవిని అంటాం దాన్ని. పరలోకపు గవిని, పరలోకపు గేట్లలో ఒక గేట్ పేరు కన్నీళ్ళు. దాని పేరే ఏడ్చే కన్నీళ్ళు. అయితే విషయం ఏంటంటే, అన్ని గేట్లు ఓపెన్ అయితే క్లోజ్ అవుతాయి. అన్ని గేట్లు అప్పుడప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, అప్పుడప్పుడు క్లోజ్ అయి ఉంటాయి. పరలోకపు ద్వారములు తెరవబడ్డం అంటాం చూసారా, విండోస్ ఓపెన్ చేయబడ్డం, పరలోకపు తూములు విప్పబడ్డం, ఇవన్నీ చదువుతాం మనం. అయితే విషయం ఏంటంటే, అన్ని గేట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో, ఓపెన్ అవ్వచ్చు, క్లోజ్ అవ్వచ్చు, కానీ కన్నీటి గేటు మాత్రం ఎప్పుడు తెరిచే ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే ఈ కన్నీటి గేటు గురించి రాసుందో అక్కడే ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే, ఈ మన కన్నీటి ప్రార్థనతో మిగిలిన గేట్స్ అన్నిటినీ బైపాస్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే కన్నీళ్ళు అనేవి పరలోకం దాకా తీసుకెళ్తాయని అర్థం, దేవుని సన్నిధానానికి తీసుకెళ్తాయని అర్థం. మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో హిజ్కియా ఎంత ప్రవర్తించాడు, ఎలా జీవించాడు, ఇవన్నీ కాదు, హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు అన్నది ఇంపార్టెంట్. నువ్వు కన్నీళ్ళు విడవడం నేను చూశాను అంటున్నాడు. దానికి కంపేర్ చేస్తూ, ఇదిగో నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే, దావీదు ఏం చేశాడో అది నువ్వు చేసావు అంటున్నాడు. దావీదు ఏం చేశాడంటే రాత్రంతా ఏడుస్తున్నాడట. 66వ కీర్తన అనుకుంటాను, 66వ కీర్తన 6వ కీర్తన 6వ వచనం. ఐఎమ్ సారీ. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి, ఒక రాత్రి 2 రాత్రులు కాదు, అప్పుడప్పుడు కాదండి, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోయేంత ఏడుస్తున్నాను నేను. అలాంటి దావీదు దేవుడను మాట్లాడుతున్నాను. అలాంటి దావీదు దేవుడను ఇదిగో నీవు కన్నీళ్ళు విడవడం నేను చూశాను అంటాడు. ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యాను అంటే, అన్నీ బాగానే చేస్తున్నావు కానీ కన్నీళ్ళు విడవడం మొదలుపెట్టేశావు. ఈ కన్నీళ్ళు అనేవి ఓన్లీ స్త్రీలకు సంబంధించినవి కాదు, లేకపోతే ఓన్లీ కొంతమందికి సంబంధించినవి కాదు, ప్రతి ఆత్మీయునికి సంబంధించిన విషయాలు ఇవి. కన్నీళ్ళు అనేవి మనల్ని పరలోకానికి చేరుస్తాయి. ఓకే, ఇప్పుడు దాకా హిజ్కియా కన్నీళ్ళు మాట్లాడుకున్నాం, దావీదు కన్నీళ్ళు మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు విడిచారు. బైబిల్లో మీరు మాట్లాడే ప్రతి ప్రవక్త కన్నీళ్ళు విడిచాడు, ప్రతి దైవజనుడు, ప్రతి రాజు, మనం మాట్లాడుకునే ఆత్మీయులందరూ కూడా వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి విజయాల కారణం కన్నీళ్ళు. కన్నీళ్ళు అంటే ఆ కన్నీళ్ళు అనేది రోదనము, ప్రలాపించుట, అంగలార్చుట అనేది ఒక ఎడ్యుకేషన్, విద్య. ఎవరికి నేర్పించాలి ఇది?
ఒకరికొకరు నేర్పించుకోవాలట, పిల్లలకు నేర్పించాలంట. ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి? రోదన విద్య నేర్పించాలి. అనంటే ఒకసారి మాట. ఆ యొక్క అంగలార్చే విద్య, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవరా బాబు అని నేర్పించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడువు నా కుమార్తె అని నేర్పించాలి. కుమార్తెలకి, కుమారులకి, పిల్లలకి ఒకరికి ఒకరు నేర్పించుకోవాల్సిన ఎడ్యుకేషన్ ఏంటంటే ద బెస్ట్ క్రై, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవడం అని అర్థం. ఓకే, అయితే ఇది మరి యేసుప్రభు ఏడ్చాడని తెలుసా? యేసుప్రభు ఏడ్చాడా? ఏడ్చాడు. ఎన్నిసార్లు ఏడ్చుంటాడు? వన్స్. ఒక్కసారి ఏడ్చారంట. ఏమంటాం? ప్రసాద్ ఎన్నిసార్లు ఏడ్చుండొచ్చు? యేసు కన్నీళ్ళు విడిచానని ఒక బైబిల్లో ఒక వచనం రాస్తుంది. యోహాను సువార్తలో యేసు కన్నీళ్ళు విడిచాను. ఆ కొంచెమేనా? కానీ నేను చదివిన వాక్యం ఏముందో తెలుసా? తను శరీరధారి అయి భూమి మీద బ్రతికిన దినాలు మొత్తం ఏడ్చాడట. అలాంటి వచనం ఒకటి ఉందని తెలుసా బైబిల్లో? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం తీసి చూడండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము, ఉట్టి ఏడుపు కాదట. యేసు కన్నీళ్ళు విడిచిన, అప్పుడు కొంతసేపు కన్నీళ్ళు విడిచిన యేసు కాదు. యేసు అప్పుడు కొంచెంసేపు కన్నీళ్ళు, ఆ యొక్క ఎవరు లాజరు సమాధిలో ఉన్నప్పుడు కన్నీళ్ళు విడిచెను అని రాస్తుంది. యేసు వాళ్ళని చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ పరిస్థితి చూసి యేసు కన్నీళ్ళు విడిచాడట. అదొక్కటే కాదట, ఆయన బ్రతికి ఈ భూమి మీద శరీరధారి అయి జీవించిన దినాలన్నిటిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కూడా కన్నీళ్లు విడిచాడట. మహారోదనంతో తన బ్రతుకు దినాలన్నీ గడిపాడట. సో బాగా వినండి ఒకసారి. ఏం కరువు వచ్చింది మనకు అంటే, కరువు ఏమొచ్చింది అంటే దేవుని సన్నిధిలో ఏడవడానికి కన్నీళ్లు లేవు మన దగ్గర. దేవుని సన్నిధిలో ఏడవడానికి కన్నీళ్లు లేని కరువు మన దగ్గర ఉంది. ఈ కరువు మనల్ని అనేక అనర్థాలకి దారితీస్తుంది. దేవుని సన్నిధిలో ఏడవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. ఏడేనా ఏమనుంది అక్కడ? 7వ అధ్యాయం 7:1. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును అని రాసుంటుంది. అంటే దుఃఖము అన్ని ఏడుపులు ఒక ఏడుపు కాదు. మరి నేను కూడా బాగా ఏడుస్తున్నాను పాస్టర్ గారు. ఓకే, మీ ఏడుపు గురించి మాట్లాడలేదు, కానీ ప్రార్థనలో ఏడుపు గురించి మాట్లాడుతున్నాను. ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ఏడుపు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నీకు ఎవరి మీద కోపం ఉంది, లేకపోతే ఎవరన్నా నీ మాట వినట్లేదు, ఎక్కడ ఏడుస్తావు? పోయి అందరి దగ్గర ఏడుస్తాం. ఏడవాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధిలో ఏడవాలి. ఓకే, లేకపోతే మన స్వకీయుల యొక్క రక్షణ కోసం, నశించిపోతున్న రక్త సంబంధికుల కోసం ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో ప్రలాపించాలి. రోదనము, ప్రలాపించుట, అంగలార్చుట, ఇది ఒక విద్య, ఇది ఒక ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎంత ప్రార్థన చేసాం, ఎంత భక్తి చేసాం కాదు, కానీ ఎంత ప్రార్థనలో కన్నీళ్ళని యాడ్ చేసాం అనేది ఇంపార్టెంట్. అయితే కన్నీళ్ళు ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్న. సీమోను, పరిసయ్యుడైనటువంటి సీమోనుకు రాని కన్నీళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి ఆ హోస్ట్ చేసిన వాడిని కూడా దాటి ఈ గెస్ట్గా వచ్చి ఏమంటుందని పిలవకుండా వచ్చిన అనుకోని అతిథి అంటాం కదా, పిలవకుండా వచ్చి ఎవరు పిలవలేదు ఆమె వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళని నీళ్ళతో గడిగేసి, కన్నీళ్ళతో కాళ్ళని గడిగేసి అందరికంటే బెస్ట్ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆమెకు వచ్చిన కన్నీళ్ళు ఆయనకు ఎందుకు రావట్లేదు? మనం ఈరోజు ఎందుకు కన్నీళ్ళు పోయా? మన దగ్గర కన్నీళ్ళ ఇంపార్టెన్స్ మాత్రం మాట్లాడుకుంటున్నాం. మనకు అనుకూలమైన లేకపోతే మన వీలైనన్ని విషయాలు మాత్రం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానుసారమైన చదవం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును.
ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. ఓకే, కన్నీళ్ళు అనండి ఒకసారి మాట. ఓకే, కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు సైంటిఫిక్గా కన్నీళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మాట్లాడుకుందాం. ఓకే, సైంటిఫికల్లీ వాట్ ఈజ్ కన్నీళ్ళు అంటే అదో పెద్ద సబ్జెక్ట్ ఉంది. నేను దాని అంతా మాట్లాడి జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం, కళ్ళని లూబ్రికేట్ చేయడానికి వచ్చే కొంచెం తడి, కళ్ళని లూబ్రికేట్ అంటే కంట్లో ఏం లేకుండా జాగ్రత్తగా ఉండడానికి కొంచెం తడి ఉంటుంది, అది దాన్ని కూడా తడి అంటాం, కన్నీళ్ళే. తర్వాత కళ్ళల్లో ఏదైనా పడితే దాన్ని వైప్ అవుట్ చేయడానికి లేకపోతే దాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి వచ్చే కన్నీళ్ళు వేరే. ఏదైనా పడింది అనుకోండి, నలుసో ఏదో పడింది, దాన్ని బయటికి పంపించేయాలి, ఏం చేస్తాం? లోపల నుంచి నీళ్ళు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ కన్నీళ్ళ గురించి వాక్యం మాట్లాడట్లేదు. ఎమోషన్తోని మనలో ఉన్న రక్తము కన్నీళ్ళుగా కన్వర్ట్ చేసే ఎమోషన్ గురించి వాక్యం మాట్లాడుతుంది. మరొకసారి, మనలో ఉన్న ఒక ఎమోషన్, ఎయిదర్ గుడ్ ఎమోషన్, జాయ్ఫుల్ ఎమోషన్ ఆర్ సాడ్ ఎమోషన్. సంతోషంగా ఉంటే కూడా కన్నీళ్ళు వస్తాయి, సంతోషంగా ఉంటే కూడా ఏడుపు వస్తుంది కదా. ఆ ఎమోషన్ అనేది మన రక్తాన్ని ఏం చేస్తుంది? కన్నీళ్ళుగా కన్వర్ట్ చేస్తుంది. బాగా వినాలి ఈ మాట. దేవుడు మనిషికి రక్తాన్ని ఇచ్చాడు. రక్తం ఎందుకు ఇవ్వబడింది తెలుసా? రక్తము తినరాదు, రక్తము దేవుని సన్నిధిలో అర్పించబడేది. రక్తం ఏం చేయాలట? దాని రక్తమే దాని ప్రాణము. రక్తం ఎందుకు ఇవ్వబడింది అనేది మీకు లేవియాకాండం 17వ అధ్యాయంలో రాస్తుంది. ఇప్పుడు తీయకండి, తర్వాత చదువుకోండి. ఏమనుందంటే, రక్తం ఎందుకు ఇవ్వబడింది అంటే దేవుని సన్నిధిలో అర్పించడానికి రక్తం ఉందట. అయితే అలాంటి రక్తము కన్నీళ్ళుగా మారతాయి. ఆ కన్నీళ్ళు ఏదో పనికిరాని ఓ చెత్త విషయం కోసం ఏడ్చి ఆ కన్నీళ్ళ విలువను పాడు చేసుకోవద్దు, కన్నీళ్ళ విలువను తగ్గించొద్దు. బాగా వినాలి ఈ మాట. పనికిరాని టెంపరీ విషయం కోసం ఏడ్చేసి, ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది, ఏదో అయింది, అలాంటి చిన్న 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 విషయాల కోసం ఏడవడం. పాముకి విషయం ఉంటుంది. పాముకి దాని కూరల్లో దేవుడు దాని జీవితకాలానికి కొంచెం విషయం ఇచ్చాడు, అదేం పెరగదు. అదేం చేయాలంటే చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎవరు? దాని జీవితకాలంలో అయిపోద్ది, అది ముసలిది అయిపోయినాక అది ఇంకా ఉండదు. ఇంకా ముసలి పాముకు విషయం ఉండదు, ఎందుకంటే ఆ జీవితకాలంలో వాడేసింది. దాన్ని తినాలన్నా బతకాలన్నా దానిలో ఉన్న ఆ కొంచెం కొంచెం విషయాన్ని వాడుతూ ఉంటుంది అనమాట. పాముకు విషం అనేది దాని బతకడం కోసం ఒక టూల్ లాగా దానికి ఇవ్వబడ్డట్టుగా మనిషికి రక్తం ఇవ్వబడింది. ఈ రక్తము కన్వర్ట్ చేయబడి కన్నీళ్ళుగా మార్చబడతాయి. ఇవి కొంచెమేం కాదు, మనకి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. కానీ ఎందుకు ఎండిపోయింది అనేది ఆలోచన మనకి ఈరోజు. ఎందుకు కన్నీళ్ళు ఎండిపోయాయి అనేది ప్రశ్న. బాగా వినాలి ఒకసారి, చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. కన్నీళ్ళు ఎందుకు ఎండిపోయి? ఏడ్చి అయిపోయి ఎండిపోలే అవి. సరైన చోట బోరేస్తే నీళ్ళు వస్తాయి. ఓకే, రాతి నీళ్ళలో బోరేస్తే నీళ్ళు రావు. అది ఎలాగ మారిపోయిందనేది తర్వాత మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, కన్నీళ్ళ ఇంపార్టెన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ మనం. ఇక్కడ ఈ కన్నీళ్ళు అనేవి పరలోకానికి చేరుస్తాయని మాట్లాడుకున్నాం ఇందాక. ఓకే, పరలోకంలో అన్ని గేట్లు ఓపెన్ క్లోజ్ అవుతాయేమో, కానీ కన్నీటి గేట్ అని ఒకటి ఉంటుంది. ఆ గేట్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. అంతేకాదు, కన్నీళ్లతో దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఎంత ఫాస్ట్గా అంటే అన్నిటినీ బైపాస్ చేసి డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. దేవుడు కన్నీళ్ళు విడవడానికి కన్సిడర్ చేస్తాడు. అంతేకాదు, మనకేమనిపిస్తుంది అంటే, మనకేం తెలుసు అంటే, కన్నీళ్ళు అనేవి ఎవాపరేట్ అయిపోతాయని తెలుసు మనకి. ఆవిరైపోతాయి కన్నీళ్ళు. కానీ బాగా వినాలి ఒకసారి, కన్నీళ్ళు ఎవాపరేట్ అవ్వవు. కన్నీళ్లను దేవుడు ఏం చేస్తాడట తెలుసా? తన బుడ్డిలో తీసుకుంటాడట, బుడ్డిలో దాచిపెడతాడట. బుడ్డి అంటే మన పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి చూసారా, అలాంటి మందంగా ఉండి ఎవాపరేట్ అవ్వకుండా ఉండే ఆ బుడ్డిలో కన్నీళ్ళను దేవుడు తీసుకుంటాడట. ఆ కన్నీళ్లను ఆ బుడ్డిలో పెట్టి, బాగా వినాలి ఈ మాట, తర్వాత ప్రతి కన్నీటి పట్టుకున్నటువంటి కథని తన పుస్తకంలో రాసుకుంటాడు, నోట్స్ రాసుకుంటాడట. అర్థమవుతుంది నేను మాట్లాడేది. మన ప్రవర్తన, మనం ఎలా జీవించాం, వాటన్నిటికంటే ఏ పుస్తకం పెద్ద పుస్తకం అంటే, ఏ పుస్తకం ఇంపార్టెంట్ బుక్ అంటే ఎక్కడుంది ఈ మాట? నేను చెప్పే మాట 56వ కీర్తన 8వ వచనం.
56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నా నుంచబడి కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నాయి, అవి నీ కవెనలో అవి నీ కవిలే అనగా పుస్తకంలో కనబడును కదా. కనబడును కదా. పుస్తకంలో రాసి పెట్టుకుంటున్నట. కన్నీళ్ళేమో బుడ్డిలో ఉన్నాయి, మనమే ఎవాపరేట్ అయిపోయి అనుకుంటాం, కానీ ఎవాపరేట్ అవ్వట్లేదు. అది బాగా వినాలి ఒకసారి. ఎవాపరేట్ అవ్వకుండా అవి కన్నీళ్ళు బుడ్డిలో ఉన్నాయి. తర్వాత వాటికి సంబంధించిన బుక్ నోట్స్ రాయబడింది. అంతేకాదు ప్రకటన గ్రంథం చెప్తుంది, ఆయన ప్రతివాని కన్నీటి బాష్ప బిందువును తుడిచివేను. ఏవి? అప్పుడు కన్నీళ్ళే లేవు కదా పాస్టర్ గారు. మరి అవి కాదు, ఈ బుడ్డిలో ఉన్న వాటన్నిటికీ జవాబు చెప్తాడనమాట. అర్థమైంది కానీ మాట్లాడేది. సో ప్రతి కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడిచివేసే ఒక రోజు ఉంది అని ప్రకటన గ్రంథంలో రాస్తుంది. సరే, ఇక ముందుకెళ్తాం. చూడండి ఒకసారి. కన్నీళ్ళు చాలా శక్తివంతమైనవి. కన్నీటి ప్రార్థన చాలా పవర్ఫుల్ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడతలేరు ఎవరు? హల్లెలూయా. అయితే ఆ ఏడ్చే ఏడుపు చిన్న చిన్న విషయాల కోసం కాదు, అల్పమైన విషయాల కోసం కాదు. అత్యంత శక్తివంతమైన కన్నీళ్ళని దేవుని సన్నిధిలో, ఆ రక్తాన్ని ఆయన సన్నిధిలోనే కుమ్మరించాలి. కన్నీళ్లను రక్తాన్ని కన్నీళ్ళుగా కన్వర్ట్ చేసే ఎమోషన్తో దేవుని సన్నిధికి వెళ్ళి కుమ్మరించాలి. అయితే ఆ ఇద్దరిని ఒకసారి పక్కన పెట్టండి. ఒకసారి ఎవరెవరు ఇద్దరు? ఇంటికి పిలిచిన పరిసయ్యుడైన సీమోను, అనుకోకుండా పిలవకుండా వచ్చిన అతిథి గెస్ట్ ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు వచ్చే కన్నీళ్ళు ఆయనకి ఎందుకు రావట్లేదు? మొదటి విషయం, 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటో తెలుసా? పరిసయ్యుడు ఆమెను చూడగానే ఏమనుకున్నాడు? ఈమె పాపాత్మురాలు కదా, మాకు తెలుసు కదా ఈమె పాపాత్మురాలని. తర్వాత ఇంకేమన్నాడు? ఇంకోటి ఏదో అన్నాడుగా, ఆయన ప్రవక్త అయితే, ఈయన ప్రవక్త అయితే ఆమె పాపాత్ములని ఆయనకు తెలుస్తుంది కదా. తెలియట్లేదు ఆయనకి ఈయన ప్రవక్త కాదా? మాకు వినండి ఒకసారి. ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాం. ప్రవక్త అవునో కాదా అని చేర్చుకున్నాడు ఆయన. డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. బాగా వినాలి ఈ మాట. ఫస్ట్ పాయింట్, వై, ఎందుకు కన్నీళ్ళు లేవు మన దగ్గర? జాగ్రత్తగా వినాలి ఒకసారి. కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని సన్నిధికి చేరడం అనే దాని యొక్క ఇంపార్టెన్స్. దేవుడు నీ ప్రవర్తనని, నీ మాటల్ని, నీ ప్రార్థన, నీ యొక్క ఇవన్నీ కాదు కానీ నీ మూలుగుతో కూడిన నీ కన్నీళ్ళని, నీ ఎమోషన్ని దేవుడు కన్సిడర్ చేస్తాడు. కన్నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. అసలు కన్నీళ్ళు కార్చడమే మర్చిపోయాం మనం. కన్నీళ్ళు కార్చడాన్ని విడిచిపెట్టాం. కన్నీళ్ళు అనే పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి విషయం ఏంటంటే, నేను పాపిని అని తెలిసిన వ్యక్తికి కన్నీళ్ళు వస్తాయి. నేనెట్లా పాపిని, నేను పరిసయ్యుణ్ణి అనేటోనికి రావు. నేను భక్తుణ్ణి, నేను చాలా నీతిమంతురాల్ని, నేను నీతిమంతుణ్ణి, నాకేం అవసరం లేదు, నాకెలాంటి, నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, నాకేం తక్కువ అనుకునే వాడికి కన్నీళ్ళు రావు. ఇదిగో నేను పాపిని కదా ప్రభువా, ఎంత ఘోరమైన పాపస్థితి నుండి ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చావు, నేనున్న ఈ స్థితికి కారణం నీ కృప కదా. ఒకటి నా పాపస్థితి, ఆ పాపస్థితి నుంచి ఈ స్థితి దాకా తీసుకొచ్చిన నీ కృప. ఈ రెండు ఎప్పుడైతే మెడిటేట్ చేయబడి జ్ఞాపకం చేయబడతాయో అప్పుడు వచ్చే ఎమోషనల్ కన్నీళ్ళు అవి ఆమెకు అరుస్తూ ఉంది. అవి మనలో లేవు. ఎవరిలో? పరిసయ్యుల్లో లేవు. పరిసయ్యుల్లో కన్నీళ్ళు లేకపోవడానికి కారణం నెంబర్ 1, ఈ ఫర్గాట్ హిజ్ పొజిషన్. తన నిజస్థితిని మర్చిపోయినవాడు. ఓకే, ఇంకో మాట చెప్పాలంటే మత్తుడు అంటాం. ఏముంటుందండి? గట్టిగానంటే మాట, మత్తుడై ఉన్నాడు. ఏ విషయంలో మత్తుడై ఉన్నాడంటే ఇంకో రకమైన మత్తులో ఉన్నాడు కనుక కన్నీళ్ళు రావు. ఇప్పుడు బాగా వినాలి ఒకసారి. ఏడ్చే ఏడుపు దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవుని సన్నిధిలో దేనికోసం ఏడవాలి, ఎందుకు ఏడవాలి అనే విషయాలు కూడా ముందు మాట్లాడుకుంటాం. మొదటి విషయం మాట్లాడుకున్నాం, ఎందుకు కన్నీళ్ళు రావట్లేదు, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆమెకు వచ్చిన కన్నీళ్ళు, ఇదిగో పరుపును తేలజేసే కన్నీళ్ళు దావీదుకు వస్తే, పరుపును కొట్టుకొని పోయేటట్టు చేసే కన్నీళ్ళు దావీదుకు వస్తే, మరి ఈ పరిసయ్యునికి ఎందుకు రావట్లేదు అంటే, బికాస్ తన దేవుని కృపకు వేడువాడు కాదు. ఒకటి, నేను పాపిని అని ఒప్పుకోవట్లేదు. పశ్చాత్తాపం, మారు మనసు లేని చోట కన్నీళ్ళు ఉండవు.
నేనే తప్పు చేయలేదు, నాకేం అవసరం లేదు, నాకు ఓన్లీ నేను బాగానే ఉన్నాను, నేను చాలా బాగున్నాను అనుకునే వాళ్ళు కన్నీళ్లు గార్చలేరు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చలేరు. నేను పబ్లిక్ ఏడుపుల గురించి కూడా మాట్లాడలేదు, చాలా స్ట్రైట్గా ఈ మాట చెప్తున్నాను. పబ్లిక్గా అందరి ముందు ఏడ్చే ఏడుపు కూడా కాదు, ప్రైవేట్గా రహస్యమందు చూస్తున్న తండ్రి, రహస్యమందు చూస్తున్న నీకు నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే నీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ ఏడ్చే ఏడుపు గురించి మాట్లాడుతున్నాను. అందరి ముందు ఏడుపు ప్రార్థనల గురించి కూడా నేను మాట్లాడలేదు ఈరోజు. రహస్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లు విడవడం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, మొదటి విషయం మాట్లాడుకున్నాం. ఆ కన్నీళ్లు లేకపోవడానికి ఒకటి తన స్థితి తెలియకపోవడం. ఉదాహరణకి మీకు పౌలును పరిచయం చేస్తాను, ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. పౌలు కొరింథీ పత్రిక రాసేటప్పుడు ఒక వయస్సు, ఒక అనుభవం, ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవం గలవాడు. కొరింథీ పత్రిక రాస్తూ పౌలు తనని తాను ఏం చెప్పుకుంటాడో తెలుసా? ఆ 12 మంది అపోస్తల్లో నేను ఒకడిని. యేసు ప్రభు యొక్క ఎంతమంది? 12 మంది అపోస్తల్లో 12వ వాడు ఎవరు? పౌలు. ఆ కాలమందు పుట్టాను నేను, యేసుప్రభుతో లేను, అయినా అపోస్తలను అనిపించుకోవడానికి యోగ్యుడను కానని తగ్గించుకుంటాడు తను తాను. అంటే ఇప్పుడు నేనున్న ఈ స్థితికి, ఇదిగో ఈ సంఘానికి కాపరిని అని చెప్పుకున్నంత మాత్రం ఏదో గ్రేట్నెస్ ఏం లేదు అక్కడ. ఈ స్థితికి రావడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ఏం గొప్ప ఏం కాదు. నేను ఎంత దరిద్రమైన, ఎంత 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 అధ్వానమైనటువంటి ఆలోచన విధానం గలవాడనో నాకు తెలుసు ఆ విషయం. దాన్ని నేను ఆలోచించకపోతే దేవుని సన్నిధిలో కన్నీళ్ళు రావు నాకు. నేను పాస్టర్ని అన్నా అనుకోండి, కన్నీళ్ళు రావు. నేను పాపినయ్యా, నీ కృప నన్ను సేవకునిగా చేసింది అని దేవుని సన్నిధికి వెళ్తే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మొదటి విషయం ఇది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం అనేది ప్రశ్న. పౌలు కొరింథీ పత్రిక రాసేటప్పుడు ఏమన్నాడు? ఆయన నన్ను అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడనుగా నేను అన్నాడు. ఈ పత్రిక రాసిన ఇంకో 5 ఏళ్లకి, అప్రాక్సిమేట్లీ 5 years తర్వాత ఇంకో పత్రిక రాశాడు, ఎఫెసీ పత్రిక. ఏం పత్రిక అనండి ఒకసారి? కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక. అప్రాక్సిమేట్లీ 5 years డిఫరెన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ 5 years డిఫరెన్స్. 5 సంవత్సరాల ఆత్మీయ జీవితం, ఆత్మీయంగా బాగా డెవలప్ అయిపోతాంగా. 5 సంవత్సరాల కింద ఉన్న ఆత్మీయతకి ఇప్పుడున్న ఆత్మీయతకి తేడా ఉందిగా. 5 సంవత్సరాలు అది పౌలు అయితే, మరి పౌలు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు ఎఫెసీ పత్రికలో తన గురించి? నేను పరిశుద్ధులలో అత్యల్పుడను అల్పుడను అంటాడు. ఫస్ట్ ఏమన్నాడు? అపోస్తలలో నేను అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు అంటాడు కొరింథీ పత్రికలో. 5 సంవత్సరాల ఆత్మీయ అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కడ దిగాడంటే పరిశుద్ధులందరిలోకి నేను ఐఎమ్ ద లీస్ట్ పర్సన్ అంటాడు. ఇక్కడ నుంచి ఇంకొక 5 ఏళ్ళు ఎదిగాం. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అప్రాక్సిమేట్లీ తన జీవిత చివరి దినాల్లో అప్రాక్సిమేట్లీ ఇంకో 5 years తర్వాత అనుకుందాం, జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. గ్యాప్ మాత్రం నేను చెప్పేది మాత్రం నిజమే. కొరింథీ పత్రిక రాసిన 5 years అప్రాక్సిమేట్లీ దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఎఫెసీ పత్రిక రాసిన ఇంకో 5 years తర్వాత తిమోతి పత్రికలో తనను తాను ఏమంటాడు తెలుసా? ఏమని చెప్తారా? ఏమంటాడు? పాపులలో అనండి ఒకసారి మాట. పాపులలో అస్సలు పాపుల లిస్ట్ రాస్తే అందులో ఫస్ట్ నేనే ఉంటాను. ఏంది? ఆత్మీయంగా ఎదుగుతున్నాడా, దిగుతున్నాడా, పైకా కిందికా? కొంచెం ఆలోచించండి ఒకసారి. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఏడవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఫస్ట్ ఏమో నేను అపోస్తలుడు. ఓకే, ఎవరైతే తమని తాము ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళకి కన్నీళ్ళు రావు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవలేరు, ఏడవడం కుదరదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ ఉన్నత స్థితి అనే ఒక మత్తు వాళ్ళ కన్నీళ్ళు రాకుండా కన్నీళ్ళు ఆరిపోయి ఇంకిపోయేటట్టు చేస్తాయి. అదే ఇప్పుడున్న ఈ స్థితికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పుకుని దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కరు తగ్గించుకున్న వాళ్ళంతా కూడా కన్నీళ్ళు గార్చకుండా ఉండలేరు. నేను అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడను గాను దగ్గర నుంచి అసలు అపోస్తలుడు అంటే టీచరు, ట్రైనరు, ద ట్రైనర్ ఆఫ్ సెయింట్ అంటాం ఆయన్ని. అపోస్తలుడు అంటే ఏమనాలి? ట్రైనర్ ఆఫ్ ద సెయింట్. పరిశుద్ధులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు. అందులో నేను అల్పుడను అన్నాడు ఫస్ట్. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి అసలు సెయింట్స్ కాదు కదా, అందులోనే నేను లీస్ట్ పర్సన్ అంటాడు.
ట్రైనింగ్ ఇచ్చేవాడిని కాదు నేను. ఐఎమ్ నాట్ ట్రైనర్ ఆఫ్ ద సెయింట్ కాదు, కానీ అసలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పొందుకున్న పరిశుద్ధుల్లోనే అత్యల్పుడను అన్నాడు. ఇక తర్వాత వచ్చి అసలు పరిశుద్ధుల కంటే పాపుల్లో ప్రధానమైన వాడు, అసలు పాపులందరిలోకి తన జీవితం చివరి దినాల్లో రాసిన మాటలు ఇవి. అంటే నేను పాపి నేను ఒప్పుకోవడం తప్పేం కాదు. నేను ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చానో, ఏ కృప నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో చెప్తే తప్ప కన్నీళ్ళు రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో కన్నీళ్ళు చాలా ప్రధానమైన అంశము. ఈ కన్నీళ్ళు ఎందుకు రావట్లేదో, ఎందుకు ఎండిపోయాయో మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇకపోతే రెండవ విషయం మాట్లాడతాం. ఆమె కన్నీళ్ళకు కారణం ఆరాధన. ఆమె కన్నీళ్ళకు కారణం, ఎన్ని రోజులైందో మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఉట్టి ప్రార్థన చేయడం వేరు, కన్నీటి ప్రార్థన చేయడం వేరు. కన్నీటితో ప్రార్థన చేసే, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు అని చేసే ప్రార్థనగా, లేకపోతే దేవరాత్రి అంతా కాపాడినందుకు మీకు వందనాలు, అది ప్రార్థనగా, పగలంతా కాపాడినందుకు మీకు వందనాలు, ఇది ప్రార్థన. జస్ట్ ప్రార్థనలు అవి, మెకానికల్ ప్రార్థనలు అవన్నీ కూడా. బట్ దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించో, లేకపోతే నిలబడో, అంగలార్చి సాగిలపడి, దేవా నేను పాపిని, ఎవరి కోసమో దేనికోసమో, కుటుంబాల కోసం, రక్త సంబంధికుల కోసం, సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం భారంతో చేసే ప్రార్థన. అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు రాకపోవడానికి 3 కారణాలు. 1, నేను ఒప్పుకోలేకపోవడం, పాపస్థితిని తెలుసుకోలేనంత మత్తులో పడి ఉండడం. ఆ మత్తులో ఉన్నంతసేపు ఈ వ్యక్తికి కన్నీళ్ళు రావు. 1, నిజస్థితి తెలుస్తుంది. కృప తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఎంత గొప్పోడివి నాయన. ఆనందంగా కన్నీళ్ళు వస్తాయి, ఏడుస్తూ కన్నీళ్ళు, 2 రకాల కన్నీళ్ళు వస్తాయి. బట్ ఏదేమైనా కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కన్నీళ్ళు దేవుని సన్నిధానానికి మనం చేరుస్తాయి. రెండో కారణం, అవి ఆరాధనతో వచ్చిన కన్నీళ్ళు. ఆ ఆరాధన, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నన్ను ఏమనుకుంటారు, ఇవన్నీ అనవసరం. అందరి ముందు, అందరి మధ్యలో అనుకోకుండా, పిలవకుండా వచ్చినటువంటి అతిథి ఇప్పుడు కాళ్ళను ఆ యొక్క కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఇప్పుడు ఏం చేస్తుందామె? అత్తరు తీసి పూస్తూ ఉంది. అత్తరు వాసన చేత ఇల్లంతా నిండిపోయిందట. పాట పాడుతాం కదా, ఆ భోజన పంక్తిలో తెలదా, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో ఉందా, తెలుసా పాట? లాస్ట్కి పాడదాం. రైట్, చూడండి ఒకసారి. 1, నిజస్థితి తెలియని మత్తులో ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు రావు. కృపకు వేడు వారికి కన్నీళ్ళు వస్తాయి. నిజస్థితి తెలిసిన వారికి కన్నీళ్ళు వస్తాయి. 2, ఆరాధనతో కన్నీళ్ళు వస్తాయి. ఆరాధనతో, దేవా ఈ కృపను బట్టి నీకు వందనాలని చెప్పి ఆరాధనతో వచ్చే కన్నీళ్ళు, సాక్రిఫిషియల్ కన్నీళ్ళు అంటాం దాన్ని. బాగా వినాలి ఒకసారి. దేవునికి సువాసన ఇస్తాయి ఆ కన్నీళ్ళు. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఈ మాట వినండి ఒకసారి. అత్తరును తర్వాత కన్నీళ్ళని రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాను. అత్తరు ఏం చేస్తుంది? అత్తరు అంటే పర్ఫ్యూమ్ ఏం చేస్తుంది అంటే అది కూడా చాలా లో డెన్సిటీ ఉంటుంది దానికి. కరెక్టేనా వర్డ్ అనొచ్చు అట్లా? డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, కరెక్టేనా? ఎవాపరేట్ అయిపోద్ది, ఆవిరైపోద్ది, లో డెన్సిటీ. కన్నీళ్ళు కూడా లో డెన్సిటీ, తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి, ఆవిరైపోతాయి, లేకపోతే ఎండిపోతాయి. సో వీటిని, ఈ యొక్క అత్తర్ని ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో, ఒక సపరేట్ బాటిల్లో పెట్టాలి. అలాగే కన్నీళ్ళను కూడా ఒక సపరేట్ పర్ఫ్యూమ్ని కనుక నువ్వు బయట ఒక డ్రాప్ వేసినా అది తొందరగా ఆరిపోద్ది, ఎండిపోద్ది. అత్తరేమో స్మెల్ ఇస్తుంది, మరి కన్నీళ్ళు ఏమో స్మెల్ ఇస్తాయి. నీకు నాకు దాని స్మెల్ ఉండకపోవచ్చు కాక, నీకు నాకు స్మెల్, అది దాని స్మెల్ నీకు నాకు తెలియకపోవచ్చు కాక, కానీ దేవునికి అది సువాసన. అత్తరు నీకు ఎంత వాసన ఇస్తుందో, ఒక వ్యక్తి మోకరించి కన్నీళ్లతో దేవా పాపి నేను ఏడుస్తున్నప్పుడు, ఇంకో విషయం తెలుసా? సుంకరి, పరిసయుడు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు తెలుసా మీకు? పరిసయుడు చేసే ప్రార్థన, సుంకరి ఏమైనా ప్రార్థన చేసాడు తెలుసా? చదవండి ఒకసారి. 18:13 మన ఎన్సైక్లోపీడియా బాగా పనిచేస్తుంది. 18:13. అయితే సుంకరి దూరముగా పుస్తకం? లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం.
అయితే సుంకరి దూరంగా నిలుచుండి సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. రొమ్ము కొట్టుకోవడం అంటే ఏంటి? ఏడవడమేగా. రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవా పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. అంతే, నేను పాపినయ్యా నన్ను కనికరించు అని ఏడుస్తున్నాడు. సో చివరికి ఏమని రాస్తుంది? వీడు వానికంటే నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళను అని రాస్తుంది. అంటే ఏడుపు నీతిమంతులుగా తీరుస్తుంది. సరే, సో ఏడుపు లేకపోవడానికి కారణం నెంబర్ 1 మాట్లాడుకున్నాం. రెండోది ఆరాధన లేకపోవడం. దేవుణ్ణి ఆరాధించాలన్న మనసు లేకపోవడం. ఏం ఆరాధిస్తాంలే, ఆరాధించేటప్పుడు కూడా దాంట్లో సగం కొంచెం మింగి, కొంచెం దాచి, కొంచెం ఎగరగొట్టేసి, కొన్ని పడగొట్టేసి, సో పూర్తి ఆరాధన, సంపూర్ణమైన ఆరాధన చేయలేకపోవడం. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆరాధన చేసేటప్పుడు? పూర్తిగా దేవా ఇదిగో ఈ సమయం నీది కదా, ఇదిగో ఈ నేను కేటాయించానయ్యా, నీ సన్నిధిలో గడుపుతాను, ముందే వచ్చి నేను ప్రార్థన చేస్తాను, ఆరాధిస్తాను, నేను ఆరాధన చేస్తాను, నేను నిన్ను ఆరాధన పాటలతో ఆరాధిస్తాను, మాటలతో ఆరాధిస్తాను, చేతులెత్తి ఆరాధిస్తాను, కన్నీళ్ళతో ఆరాధిస్తాను. అర్థమవుతుందిగా నేను మాట్లాడు. ఆరాధన లేదు కాబట్టి కన్నీళ్ళు లేవు. ఆరాధన లేదు కాబట్టి కన్నీళ్ళు లేవు. ఒకటి, కృప నిజస్థితి తెలియని మత్తు ఉంటే కన్నీళ్ళు లేవు. ఆరాధన లేకపోతే కన్నీళ్ళు లేవు. ఇక మూడోది, భారం లేకపోతే కన్నీళ్ళు లేవు. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా, భారంగా అనండి ఒకసారి. భారం లేకపోతే కన్నీళ్ళు లేవు. బరువు ఉంటే కదా. నశించిపోతున్న వారు నశించిపోతున్నారు. మన కుటుంబాల్లో, మన ఇండ్లలో, మన చుట్టుపక్కల ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే ఆ నశించిపోయే వారి గురించి ఏ ఆలోచన లేదు. దేవుని చిత్తము గురించిన అవగాహన కానీ, ఆలోచన కానీ ఇవి ఏవి లేనంతసేపు ఎక్కడి నుంచి వస్తుంది? మరి కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కన్నీళ్ళు లేకపోవడానికి కారణం, మూడవ కారణం ఏంటది? భారం లేకపోవడం. ఓకే, 3 కారణాలే చెప్తున్నాను నేను. కారణం నెంబర్ 1, నిజస్థితి తెలియని, పశ్చాత్తాపం, మారు మనసు పొందకుండా మత్తులో ఉన్నంతసేపు మనకి కన్నీళ్ళు రావు. రెండోది ఏం మాట్లాడుతున్నాం? ఆరాధన లేకపోతే కన్నీళ్ళు రావు. మూడోది ఏం మాట్లాడుకున్నాం? భారం లేదు. నశించిపోతున్న ఆత్మలకు సంబంధించిన భారం లేకపోతే మనకు కన్నీళ్ళు రావు. ఇదిగో మనలోనే కొంతమంది అవగాహన లేని వాళ్ళు కనపడతారు. ఏం చేస్తాం మనం? వాడికి అవగాహన లేదు అందరికి చెప్పుకుంటూ తిరిగితే వారు మారుతారా? లేకపోతే వాడికి చెప్తే మారుతారా? ఓ చంప మీద కొడితే మారుతారా? పోయి దేవుని సన్నిధిలో అంగలార్చాలి. ఒక కీర్తన, ఈ మాట ఏం రాస్తుంది చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం భారం గురించి చూడండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసదను అని అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఈ కన్నీళ్లతో అడ్డుపడని భారం అంటాం. నశించిపోయే వాళ్ళ మీదకి దేవుని కోపం రాకుండా ఆ కోపాన్ని మాన్పివేయడానికి అడ్డం పడిపోవడం. సమూయేలు అడ్డం పడ్డట్టుగా, మోషే అడ్డం పడ్డట్టుగా, అబ్రహాము అడ్డం పడ్డట్టుగా ఆ అడ్డం పడే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఇంకోటి, చాలామంది చాలా విషయాల కోసం ఎందుకు ఏడుస్తారు తెలుసా? ఏడవాల్సిన చోట ఏడవకుండా జీవించిన కారణం చేత వేరే దగ్గర ఎక్కడో ఏడుస్తాం. కొంచెం స్ట్రైట్గా అంటున్నాను, నేను ఏమనుకోకండి. దేవుని సన్నిధిలో ఏడవాల్సిన చోట ఏడవాల్సిన, దేనికోసం కన్నీళ్ళు గార్చాలో కన్నీళ్ళు గార్చాల్సిన చోట కన్నీళ్ళు గార్చని కారణం చేత ఇంకెక్కడో ఇంకా దేనికోసం కన్నీళ్ళు గారుస్తున్నాం మనం. కన్నీళ్లు గార్చడం చాలా విలువైనవి అనే మాట చెప్పడం కోసం ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు ప్రార్థన చేశాడని బైబిల్లో నువ్వు మాట్లాడిన ప్రతి భక్తుడు కన్నీళ్లు గార్చాడు. బైబిల్లో నువ్వు మాట్లాడే ప్రతి హీరో, ఫెయిత్ హీరో అని నువ్వు చెప్తావు కదా, ఆ సింహం ఈ సింహం అంటాం కదా. దావీదు గురించి ఏం రాసింది తెలుసా? దావీదట, ఇందాక చెప్పాను అనుకుంటా, సింహము వంటి గుండె కలిగిన వాళ్ళు కూడా దావీదు బలం చూసి, దావీదు యొక్క శక్తిని చూసి నీరు గారిపోతారట, భయపడిపోతారట. అలాంటి దావీదు రాత్రంతా ఏడుస్తున్నాడని రాస్తుంది. రాత్రంతా కన్నీళ్లు విడుచు తన పడకను తేలజేస్తున్నాడని రాస్తుంది.
దేవునికి స్తోత్రం. ఆ ఏడ్చే ఏడుపే దావీదును దేవుని హృదయానుసారుని చేసింది. ఇక చివరిగా ఈ ఒక అధ్యాయం చదువుకొని మనం ముగించుకుందాం. మళ్ళీ చెప్తాను, ఏం మాట్లాడుకుంటాం మనం ఈరోజు? చెప్పండి ఏమన్నారు? ఎడ్యుకేషన్ ఏంటది? రోదన విద్య అనండి ఒకసారి. ఈ రోధించడం అనేది విద్య ఎవరికి నేర్పించాలట? ఎవరికి నేర్పించాలండి? మన పిల్లలకి నేర్పించాలట. ఒకరికి ఒకరు నేర్పించుకోండి అంటాడు. ఎట్లా ఏడవాలో పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి అన్నీ ఏర్పాటు చేసాం మనం. ఇది అది కాకుండా అన్నీ వాళ్ళని ఎక్విప్ చేసిన తర్వాత ఇక వాళ్ళకి ఏడవాల్సిన పరిస్థితి ఎక్కడ ఉంది? ఇక దేనికోసం ఏడవాలి? దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవడం, పిల్లలకి నేర్పించడం, దీన్ని ఏమంటాం? రోదన విద్య. ఓకే, ద ఎడ్యుకేషన్ ఆఫ్ లామెంటేషన్స్. విలాప వాక్యాలు అదే విషయం చెప్తుంది. ప్రవక్తల గ్రంథాలు చదువుతా వెళ్ళండి మీరు, అన్ని గ్రంథాలు ఇదే ఉంటుంది. ఇర్మియా విలాప ప్రవక్త ఆయన పేరు. దేవుని యొక్క మందిరం కూలిపోతుంటే, ఇశ్రాయేలు సమాజం పట్టబడి జరసాలకు బందీగా వెళ్ళిపోతుంటే వారిని చూసి మధ్యలో నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. విలాప ప్రవక్త ఆయన పేరు. ఓకే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అధ్యాయం మొత్తం చదువుతాను, దయచేసి మీరు 3 విషయాలు గమనించాలి. ఇందులో 3 విషయాలు. నా బైబిల్లో యోవేలు లేదు. ఎక్కడ ఉంటుంది? 753. థ్యాంక్ యూ. యోవేలు గ్రంథం మొదటి నుంచి చదువుతాను. ఇందులో 3 విషయాలు గమనించాలి. ఏంటో తెలుసా? ఎన్నిసార్లు రోదన అని రాసింది, రోధించండి అని రాసింది, ఎన్నిసార్లు ప్రలాపించండి అని రాసింది చూడాలి. ప్రలాపించండి, రోధించండి, ఏడవండి, ఆ యొక్క రోదన ధ్వని చేయండి అని ఎన్నిసార్లు ఉందో చూడాలి. ఒకటి. రెండో విషయం, 3 విషయాలు చూడాలి మీరు. 3 విషయాలు గమనించాలి. ఇప్పుడు నేను చదివి వదిలేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏడవడం అనే మాట గుర్తొచ్చిన ప్రతిసారి ఈ అధ్యాయం తీసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ఒంటరిగా కూర్చోండి. ఎంత కన్నీళ్ళు గార్చాలో అంత కన్నీళ్ళు గార్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కన్నీళ్లు గార్చి రోదన ధ్వని చేసేవారు, రోధించేవారు సంఘంలో లేరు. సంఘంలో అన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఏడ్చే ఎడ్యుకేషన్ పోయింది. పర్టికులర్గా ఈ సిరీస్లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ప్రేయర్ సైన్స్ అని అప్పుడెప్పుడో మాట్లాడుకున్నాం మనం. ప్రేయర్ సైన్స్ అని ఎప్పుడో మాట్లాడుకున్నాం. ఇది ప్రేయర్ సైన్స్ 2.0 ఎక్స్ట్రా ఏమంటాం, అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. అప్పుడు ప్రేయర్ సైన్స్లో ఎవరు ఎట్లా ప్రార్థన చేశారో చూసాం. ఇప్పుడు ప్రేయర్ సైన్స్లో అసలు ప్రార్థనని శక్తివంతంగా దేవుని సన్నిధిలో ఎలా చేయాలో నేర్చుకుంటాం. సంఘంలో ప్రలాపించేవారు కావాలి. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథంలో 3 విషయాలు గమనించాలి. ఒకటి, ఎన్నిసార్లు ప్రలాపించండి, ఏడవండి లేదా రోధించండి లేదా రోదన ధ్వని చేయండి అని రాసిందో చూడండి. ఒకటి. రెండోది ఏంటంటే, ఎన్నిసార్లు ఎంతమంది గురించి రోధిస్తున్నారు లేకపోతే ప్రలాపిస్తున్నారు, ఆల్రెడీ ఏడుస్తున్నారని ఎవరెవరి గురించి రాసింది, ఎక్కడెక్కడ రాసింది, ఇది చూడండి. మొదటిదేమో ఎన్నిసార్లు ప్రలాపించండి, ఏడవండి అని చెప్పబడింది. రెండోది ఏం చూడాలి? ఎవరెవరు ఆల్రెడీ ఏడుస్తున్నారో, ఆల్రెడీ ఎవరెవరు ప్రలాపిస్తున్నారో వాళ్ళు ఎవరి గురించి చెప్పబడిందో చూడడం. మూడోది ఏంటంటే ఏ విషయాలను బట్టి ఏడవమని చెప్పబడుతుందో చూడాలి. ఏ విషయాలను బట్టి ఏడవాలి చదువుతాను చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతూ వెళ్తాను, నోట్ చేయండి. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరముల వారికి తెలియజేయుదురు. ఏంటి ఆ విషయం? 4వ వచనం చూడండి ఒకసారి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. కన్నీరు విడిచడానికి ఆపోజిట్ వర్డ్ అంటే మత్తులై ఉండడం. కన్నీళ్లు విడవడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఏడవడానికి, ఏడవకుండా దేవుని సన్నిధిలో ఏడవకుండా ఉండడానికి ఆపోజిట్ వర్డ్ మత్తులై ఉండడం. వీఆర్ ఇంటాక్సికేటెడ్
విత్ ఆల్ అదర్ థింగ్స్. ఈ లోక సంబంధమైన అనేక విషయాలతోనూ మత్తులమై ఉన్నంతసేపు ఈ కన్నీళ్ళు రావు. మత్తులై మేల్కోండి, మత్తులు విడిచిపెట్టి మేల్కోండి అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి, ద్రాక్షారస పానము చేయి వార్లారా రోదనము చేయండి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైంది. ఇప్పుడు మన తాగింది బాగానే ఉంది, నెక్స్ట్ రాదు అని చెప్తున్నాడు. ఎందుకు రాదు తెలుసా? నెక్స్ట్ ఎందుకు రాదు అర్థం కాల. ఆల్రెడీ తాగి మత్తులో ఉన్నాం. మత్తు వదిలి మేల్కొని కన్నీళ్ళు విడవండి, నెక్స్ట్ ఇంకా తాగడానికి లేదు మీకు అని చెప్తున్నాడు. ఎందుకు లేదుట అక్కడ రాసిందిగా. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిన్న, పసర పురుగులు విడిచిన దాన్ని మిడతలు విడిచిన దాన్ని చీడ పురుగులు అన్నీ తినేసాయి. నెక్స్ట్ పంట లేదు, నెక్స్ట్ ద్రాక్షరసం లేదు. ఇప్పుడు నువ్వు ఏ విషయంలో అయితే మత్తులో ఉన్నావో ఈ మళ్ళీ మత్తెక్కించడానికి నెక్స్ట్ సబ్జెక్ట్ నీ దగ్గర నీకు రాదు అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి మేల్కొని రోదనం చేయండి, ఏడవండి అని చెప్తున్నాడు. తర్వాత కంటిన్యూ చేయండి ఒకసారి, చదువుతాను చూడండి ఒకసారి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరసం పానము చేయి వాళ్ళారా రోదనము చేయండి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి. ఈ ద్రాక్ష చెట్లు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు అని అర్థం, దేవుని సంఘము లేకపోతే దేవుని సమాజం అని అర్థం. దేవుని సమాజము పాడు చేసిబడిందట. తర్వాత నా అంజూరపు చెట్లను తుత్తనీయులుగా కొరికి ఉన్నవి, బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. 8వ వచనం, ఎలా ఏడవాలో చెప్తున్నాడు ఇక్కడ. 8వ వచనం చూడండి ఒకసారి. పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. ఒక యంగ్ ఉమెన్, ఒక యవనస్తురాలు పెళ్ళైన కొత్తలో తన భర్త చనిపోతే ఆమె తన భర్త చనిపోయినటువంటి ఆ వైధవ్య నిందరు బట్టి ఎంత ప్రలాపించి ఏడుస్తుందో అట్లా గోనెపట్టు కట్టుకొని ఏడవండి అని చెప్తున్నాడు. ఏడ్చే పద్ధతి చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఏడుస్తున్నారు. ఎవరు? ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళ ఏడుపు కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరంలోకి ఏం రావట్లేదట, నైవేద్యం రావట్లేదు. నైవేద్యం రాకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు. ఎవరికి ఫుడ్ లేదు? ఓకే, నైవేద్యం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చే నైవేద్యము, దహన బలులు, సమాధాన బలులు, ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల యొక్క పశ్చాత్తాపానికి గుర్తు. అంటే పశ్చాత్తాపడి ఏడ్చే వాళ్ళు కొదవైపోయారు కాబట్టి నైవేద్యం రావట్లేదు, కాబట్టి యాజకులు ఏడుస్తున్నారు. అర్థమవుతుందని మాట్లాడే. చూడండి ఒకసారి, కంటిన్యూ చేస్తాను చూడండి ఒకసారి. నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను, యెహోవాకు పరిచర్య చేయ యాజకులు అంగలార్చుచున్నారు, పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది. ఎవరు అంగలారుస్తున్నారట? యాజకులు ఆల్రెడీ అంగలారుస్తున్నారు, వాళ్ళు మత్తులై లేరు. 2, భూమి అంగలారుస్తూ ఉంది, ల్యాండ్ అంగలారుస్తూ ఉంది, దేశం అంగలారుస్తూ ఉంది. నువ్వు నేను నిలిచినటువంటి భూమి, దేవా కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడా, ఇక్కడ నీతి న్యాయములు ఈ దేశంలో జరగట్లేదు అని భూమి దేవునికి మొరపెడతా ఉందట. భూమి కన్నీళ్లు విడుస్తుందట. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. పొలము పాడైపోయిన, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయెను. 11, భూమి పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లులారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోటల చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనం చేయండి. దేవుని పరిచారకులారా, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతా గడపుడి. నైవేద్యమును పానార్పణము దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిన ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యెహోవాను బ్రతిమానుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ
నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినమో, అది ప్రళయం వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూస్తుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. విత్తనాలట, విత్తనాలు పైకి ఎదగకుండా దాని కిందే కుళ్ళిపోతున్నాయట. విత్తనాలు కుళ్ళిపోతున్నాయి. తర్వాత పైరు మాడిపోయింది, ద్రాక్షపు కొట్లు ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి, మేత లేక పశువులు మూలుగుచున్నవి. ఈ పశువులు కూడా ఏడుస్తున్నాయట. ఒకటి యాజకులు ఏడుస్తున్నారు, భూమి ఏడుస్తూ ఉంది, పశువులు ఏడుస్తున్నాయి. తర్వాత చూడండి ఒకసారి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి లేదా ఎగరాజుచున్నవి. ఎగరోజు అంటే అవి కూడా ఏడుస్తున్నాయి, పశువులు ఏడుస్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ వచనాలన్నీ కూడా మీ యొక్క ఈ వెళ్ళి కూర్చొని ఈ 3 అధ్యాయాల్ని చదవండి ఒకసారి. ఇది భారానికి సంబంధించిన విషయాలు. ఓకే, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఈ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా 9 చివరిగా ప్రార్థన చేసుకున్నాం. ఇక ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఎన్నో వచ్చిన 20 చదవండి ఒకసారి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినండి. మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. కుమార్తెలకు రోదనం చేయడం నేర్పించండి. ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్పించండి. అంగలార్పు విద్య, రోదనపు విద్య గురించి మాట్లాడుకుంటున్నాం. కన్నీళ్ళు చాలా శక్తివంతమైనవి. యేసు ప్రభు తన జీవిత కాలం కన్నీళ్లు విడిచారు. మహారోదనంతో జీవిత దినాలన్నీ ఏడ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి ముందు కనిపించిన యేసు ప్రభు వేరు, ఆయన దినమంతా రోజు ఏడుస్తున్నాడు. దావీదు మనకు కనిపించిన దావీదు, తెలిసిన దావీదు వేరు. ఆ యొక్క దావీదు ఏడ్చే ఏడుపు, ఒంటరి ఏడుపు వేరు. వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? దేవుని చిత్తము కోసం భారం కలిగి ఏడుస్తున్నారు. నశించిపోతున్న ఆత్మల భారం కోసం వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేద్దాం? కూర్చొని అనాలసిస్లు, డిబేట్లు పెట్టుకుంటే పనులు కావు. అంగలార్చే వాళ్ళు కావాలి. సబ్జెక్టును పట్టుకొని నాకు ఇది తెలుసు, నీకు ఇది తెలుసు, నీది తప్పు, నాది తప్పు అనుకొని వాదనలు పెట్టుకుంటే దేవుని పరిచర్య చిత్తం నెరవేరదు. దేవుని చిత్తం పరిచర్య జరిగించేది కన్నీళ్ళు. అందరం లేచి పెడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాల రక్షణ కోసం, మన పిల్లల రక్షణ కోసం, భవిష్యత్ తరాల రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం, మన ప్రాంత రక్షణ కోసం ఒక్కసారి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసే సంఘముగా మన సంఘమును దేవుడు మార్చునుగాక. అందరం లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఏకీభవించి ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏడ్చుటకు మాకు కన్నీళ్లు దయచేయండి. భూమి మీద విశ్వాసంతో ఇన్వెస్ట్ చేయడానికి, పరలోకాన్ని కలుసుకోవడానికి అవసరమైనటువంటి ఏడుపును మాకు దయచేయండి. ఆ ఏడుపు విద్య మాకు నేర్పించి, ఏ వాక్యం ధ్యానిస్తే ధ్యానించి మేము ఏడవగలమో, ఏ మాటలను మేము గ్రహించడం ద్వారా ఏడవగలమో, ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రునైనా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి నిజ స్థితిని జ్ఞాపకం చేసే విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ స్థితి నుండి దేవుడు ఏ స్థితి దాకా నన్ను నడిపించాడో పదే జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఇంత కృప పొందుటకు నేను ఎంతటి వాడనయ్యా అని దావీదు ఏడ్చినట్టుగా మేము ఏడవడానికి కృప దయచేయండి ప్రభు. దేవా మీకు వందనాలు, స్తోత్రుడైన. ఏడ్చుటకు కృప దయచేయండి. సమాజం అంతటి కోసం ఏడవడానికి కృప దయచేయండి. సమాజంలో విశ్వాస గృహంలో చేరిన కుటుంబాల క్షేమాభివృద్ధి కోసం ఏడవడానికి కృప దయచేయండి. దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడబడే దేవా నీ కోపాన్ని చల్లార్చి మధ్యలో అడ్డుపడే ఏడుపు మాకు దయచేయండి నాయన.
సంఘమును ఆ యొక్క రోదన ధ్వని చేసే, రోదన విద్య తెలిసిన, అంగలార్చే వారిని, ప్రలాపించు వారిని సంఘములో లేవనెత్తి తయారు చేయమని, ఎడ్యుకేట్ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యవనస్తులు అంగలార్చిన, అవిద్య కలిగినటువంటి వారిని బట్టి దేశాలు మారిన సంగతులు మేము ధ్యానించాం, విన్నాం. ఇదిగో స్తోత్రం నాయన. అలాంటి అంగలార్పు విద్య మా దేశంలో కూడా ప్రకటించబడును గాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. కళ్ళు మూసుకుందాం, తలలు వంచి. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి దేవా. మాత్రమే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. నన్ను, నా కుటుంబాన్ని దర్శించండి. ఇదిగో రక్షణ, మారు మనసు కుటుంబంలో దయచేయండి. ప్రార్థనాపరుల కుటుంబంగా మా కుటుంబాన్ని మార్చండి నాయన. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో మేము దేని మీదనో ఆధారపడుతున్నాం. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన గూర్చిన సమాచారం ఆ లోకమందంతటా, ఆ ప్రాంతమందంతటా వ్యాపించింది. అది కన్నీటి ప్రార్థనే కదా ప్రభువా. ఇదిగో కన్నీటి ప్రార్థన మీద మేము ఆధారపడడానికి కృప దయచేయండి ఆయన. మీ వాక్యము, మీ వర్తమానం ప్రకటించబడినట్లు మిమ్మల్ని గూర్చిన వాక్యమును గూర్చిన సువార్త ప్రతి చోట, ఆ ప్రాంతమందంతటను వ్యాపించడానికి, ఈ ప్రాంతమందంతటను వ్యాపించడానికి అవసరమైన కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్భుతాలని, మిరాకిల్స్ని చేసి ఇదిగో హిజ్కియా యొక్క రోగమును, మరణకరమైన రోగమును కూడా మాన్పి జీవంతో నింపిన దేవ, కన్నీటి ప్రార్థనను అంగీకరించిన వాడ మీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మా కన్నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న మా ప్రభువా మీకు వందనాలు. మా స్పిరిచువల్ మెచ్యూరిటీని తెలియజేసే, మా స్పిరిచువల్ విశ్వాసపు యాక్షన్స్ని తెలియజేసే కన్నీళ్ళు మాకు కలుగునట్లు కృపద ఇచ్చేవని ప్రార్థన చేస్తున్నాం. సరైనటువంటి అవగాహనతో సంఘాన్ని నింపమని వేడుకుంటూ, సార్వత్రిక సంఘాన్ని అలాగే ఆన్లైన్లో ఏకీభవించే వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మెసేజ్ వినబోయే వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అయినా మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. దీవించి, ఆశీర్వదించి స్థిరపరచండి. ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి ఉండునుగాక. మీ కార్యములు వారి జీవితాల్లో కలుగునుగాక. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం అయినా మీకే వందనాలు. కేవలము మీకే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.